కోల్కతా డాక్టర్ ఉదంతంలో మరొక కీలకమైనటువంటి అంశం సంచలనం సృష్టిస్తుంది. ఆ డాక్టర్ ఎవరైతే అత్యాచారానికి గురైనటువంటి డాక్టర్ గారు రోజు కూడా డైరీ రాసుకుంటారట. మా అమ్మాయి బ్యాగ్లో ఎప్పుడు పర్సనల్ డైరీ ఉంటుంది, దాన్ని మేము ఎప్పుడూ చదవలేదు. హాస్పిటల్కి వచ్చాక తను రోజు మాతో అన్ని విషయాలు పంచుకుంటుంది. హాస్పిటల్ నుండి వచ్చాక ఈ ఘటన తర్వాత తన డైరీ చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరుగుంది. దానికి సంబంధించిన ఫోటో నా దగ్గర ఉందని బాధితురాలు తండ్రి నేషనల్ మీడియాకి చెప్పుకొచ్చారు. అయితే అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయాన్ని బహిరంగంగా చర్చించద్దని సిబిఐ తమకు సూచించినట్టు చెప్పారు. అయితే వైద్యురాలి పోస్ట్ మార్టం నివేదిక గురించి మరికొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరం మీద 14 చోట్ల గాయాలు ఉన్నాయని శవ పరీక్షలో గుర్తించినట్టు నేషనల్ మీడియా చెబుతోంది. బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్టు నివేదికలో ఉంది. ఊపిరితిత్తులు అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్టు పోస్టుమార్టంలో గుర్తించారు. ఘటన సమయంలో ఆమె నిందితుడితో శక్తి మేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు సంజయ్ రాయ్కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరం మీద గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించినాయట. బాధితురాలు మృతదేహాన్ని పరిశీలిస్తే ఆమె గోళ్లలోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోలినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించినట్టు నేషనల్ మీడియా చెబుతోంది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్ల మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో ఉంది. బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడి దాడికి పాల్పడి ఉంటాడని ఆ నివేదికలో వెల్లడించినట్టు చెప్తోంది. మరోవైపు వైద్యురాలు మృతదేహాన్ని తొలిసారి చూసిన సాక్షి మీడియాతో మాట్లాడారు. సెమినార్ హాల్లోని పోడియం దగ్గర ఆమె విగతజీవిగా కనిపించింది. ఒంటి మీద కుర్తా చిందరవందరగా చిరిగిపోయింది. ట్రౌజర్స్ కనిపించలేదు. మెడ నుండి మోకాల వరకు నీలం రంగు బెడ్షీట్స్ కప్పు ఉంది. ఆమె ల్యాప్టాప్, నోట్బుక్, సెల్ ఫోన్, వాటర్ బాటిల్ పక్కన ఉన్నాయని ఆ విట్నెస్ జాతీయ మీడియాకి చెప్పుకొచ్చారు. సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన ఆమె ఒంటరిగా ఉందని గ్రహించి నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.